దోస్తు ఒక ఆమె ఫోన్ చేసి నీకు ఇన్స్టాలో పెళ్లి వీడియో పంపిన అది మీ మైక్ టీవ్ ముచ్చట్లలో చూపియాలి అన్నది. దేశం మీద మస్తు మంది పెళ్లి చేసుకుంటారు, అందులో ఏదో గమ్మత్తయి ఇన్స్టాలో వైరల్ అయితేనే ఉంటాయి. ఇంట్లో ఇచ్చంతరం ఏముంది, అందరి పెళ్లి క్యాసెట్లు వేసుకుంటా కూర్చుంటే అయినట్టే కానీ లైట్ తీసుకున్నా నేను. కానీ ఆ అపురూప కళ్యాణం కళ్ళార చూసినాక మీకు కూడా పక్కా చూపించవలసిందే అని పట్టుకొచ్చిన. సుషేర్ సందా మామ కిందికి చూడమ్మా అని వాడుకోవాల్సిన సక్కనైన పెళ్లిది. అంత చెప్పుకునే ముచ్చటేముంది ఈ పెళ్లిలానంటే మన తాన కాదు గాని బీహార్ల నలంద కాడ 36 ఏళ్ల ఈమెకు 24 ఏళ్ల ఈ పోరంతో లగ్గం చేసిరు. ఇట్లా సరేనా ఇద్దరు మనుషులు కలిసిన ఏమో ఏజ్ ఎక్కువ తక్కువనా గానీ ప్రేమకు వయసు అడ్డం కాదనుకున్నారేమో. ఎల్లరిపి ఇవన్నీ కామన్ అయిపోయినాయి అని అనుకున్నారు. కామన్ కాదు, కామన్ తోని కళ్ళు మూసుకుపోయి పడ్డ కథలతోని ఈ విధంగా తెచ్చుకున్నారు. ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మకి ఇదివరకే పెళ్ళైందట. మొగంతో సంసారం చేసుడు మీద మోజు పోయి ఈ పోరంతో లవ్వుల పడ్డదట. ఇక ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి దర్వాజాల దగ్గరికి వేసి ఇద్దరు ఇన్స్టా రీల్స్ చూసుకుంటే నవ్వుకునేదట. అంటే మా తెలిసిన కాడికైతే మరి ఇట్లా ఎన్నాల సందే ఎంటర్టైన్ అవుతున్నారో ఏమో గానీ మొత్తానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు. ఎంబటే 10 మంది పెద్ద మనుషులు పిలిపించి మొగన్ ముందల్నే దబ్బ దబ్బ దండలు మార్పించి పెళ్లి చేసి పడేసిర్రు. ఇక మొగలు లేనప్పుడు దొంగ సాటుకు కలిసి అక్కరే లేదమ్మా, ఈయననే నీ మొగుడు, ఇద్దరు కూడా తెల్లార్లు ఏం చేసుకుంటా చేసుకపోరి కానీ చెప్పి చేతులు దుడుకురట ఏమో భర్త ఊరోళ్ళు. కానీ పెళ్లి అయితే కానీ తిక్క కుదరది అంటారు చూసిరా. ఇగో ఇట్లా తిక్క తిక్క పనులు చేసి ఇద్దరికి పెళ్లి కుదిరించుకునేదాకా తెచ్చుకున్నారు. పాపం అమ్మ నాయన ఎంత కష్టపడి కట్నాలు ఇచ్చి పెట్టిపోతలు పెట్టి నిమ్మలంగా సంసారం చేసుకోమా తల్లి అని అత్తగారింటికి తోలితే ఇవాళ ఇసోటి కథలు పడి కళ్యాణం చేసుకొని ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే కాడికి తెచ్చుకుంది. ఇట్లా ఓ దిక్కు సీఎంగా సీరియస్ గా పని చేసుకుంటా విజయ్ పాలనని పరుగులు పెట్టిస్తున్నాడని వార్తలు వస్తుంటే, ఇంకో దిక్కు ఆయన విడాకుల కేసు మీద కూడా వరుస పెట్టి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కేసు విచారణ ఉందనే వరకల్లా కోర్టు ఏం చెప్తుంది, విజయ్ ఇంత ఆమె సంగీత ఇద్దరు ఎదురు పడితే ఎట్లుంటది అనుకుంటా దళపతి ఫ్యాన్స్ ఎదురు చూసిర్రు. కానీ ఆఖరికి ఇలా కోర్టు ఏమన్నదంటే తమిళనాడు సీఎం విజయ్ ఇంటామె సంగీత ఇడుపు కాయిదాల కేసు ఇంత సినిమా ట్విస్టులు మించిపోతున్నది. పొర్రి మా ఇద్దరు నడమ మంచి లేదు, ఇడుపు కాయిదాలు ఈరనుకుంటా పోయిన డిసెంబర్లో కోట్ల విడాకుల కేసు వేసింది విజయ్ భార్య సంగీత. ఇక ఆ పంచాయత్తోని పాలిటిక్స్ లో పక్క పార్టీలో కూడా పాయింట్ దొరికినట్టు అయ్యి ప్రసారాలలో కూడా వాడుకున్నారు. ఇంటామెకు న్యాయం చేయలేనా రాష్ట్రంలో ఉన్న జనాలకే న్యాయం చేస్తాడా అనుకుంటా ప్రసారంలో దళపతిని టార్గెట్ చేసిరు కూడా. కానీ జనాలు అవేం పట్టించుకోకుండా టీవీకే ఓటేసి విజయ్ని సీదా సీఎం సీట్లో కూర్చోబెట్టిరు. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంగీత గాని బిడ్డ కొడుకు గాని ఎవరు రాలేదు. దాంతో నిడుపు కాయిదాలు ఇచ్చే ఆలోచనల్ని వెనక తీసుకుంటలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక విజయ్ రచ్చ గెలిచిండు కానీ ఇంట గెలవలేకపోయింది అనుకుంటా మాట్లాడారు మస్తు మంది అప్పట్ల. అయితే సెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులు నడుస్తున్న ఈ కేసులో ఇవాళ ఇద్దరు హాజరు పడేది ఉండే. ఇద్దరు సెలబ్రిటీలు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరపాలని పిటిషన్ వేసి లాయర్లు అడిగిరట. కానీ కోర్టు ఒప్పుకోనే లేదట. ఆగస్టు 7 తారీఖు నాడు ఇద్దరు ఖచ్చితంగా హాజరు పడవలసిందే అని ఆర్డర్ వేసిందట కోర్టు. ఇక ఈ విడాకుల ముచ్చట మీద కోలీవుడ్ మీడియాలనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక పుకార్లు తిరగబట్టినాయి. ఇప్పటికైతే ఇంటి ఆమె సంగీత 250 కోట్ల భరణ డిమాండ్ చేస్తుందని వచ్చింది. ఇంకో దిక్కు చర్చలు గట్టినే నడుస్తున్నాయి. పెద్ద మనుషులు రాజీ కుదురుస్తందుకు చూస్తున్నారు. కలిసిపోయి కాపురం చేసుకునే తందుకు కూడా ఛాన్స్ ఉందని ఇంకొందరు రాయబట్టిరు. ఇక ఇంకొందరు అయితే త్రిష పట్టికే ఈ పంచాంత పాపము. మరి ఆయనతో సంగీత కేసులో కోర్టు చెప్పిన తీర్పును బట్టి విజయ్ త్రిష ముచ్చట్ల ఏం తెలుతుందో చూడాలనుకుంటే కామెంట్లు వేస్తున్నారు. ఇక అన్నిటికీ ఆగస్టు 7 తారీఖు నాడు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలిగా.